బోనాల పండుగ యొక్క అసలు చరిత్ర ఏమిటి? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? దక్షిణాయన పుణ్యకాలంలో వర్షాలు, వాతావరణం శీతలంగా ఉండడం, చలి ఇవన్నీ పెరగడం వలన శరీరము రోగగ్రస్తమవుతుంది. ఓకే. ఈ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ అండ్ క్రీడ్ ప్లేగు వచ్చినందువల్ల మనకి బోనాలు అనేది స్టార్ట్ అయ్యాయి. చాలా పొరపాటు. గ్రామదేవత ఆరాధన అనేది మనకి అయితే ఒకప్పుడు బోనాలు ఎలా జరిగేవి, ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి, ఇందులో ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయి? నిజానికి 90% మంది దేవుడి దగ్గరికి వెళుతున్న వారు భక్తితో కంటే కూడా భయంతో వెళుతున్నారు. అక్షర సత్యం. పోతురాజులు ఎక్కువగా చూస్తుంటాం బోనాల టైంలో మనము. పోతురాజు గారి యొక్క ప్రత్యేకత ఏమిటి? ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాము కురు ఘంటారవంతత్ర దేవతాహ్వాన లాంఛనం అని మంత్రం. ఆ ఘంటానాదం ద్వారా నెగిటివ్ ఎనర్జీని పోగొట్టేటువంటి సమర్థవంతమైన థీరీ పోతురాజు చేస్తుంది. బోనాల టైంలో పూనకాలు వస్తూ ఉంటాయి చాలా మంది. అది ఆధ్యాత్మికమా లేక మానసిక స్థితినా? ఎవ్రీ ఎక్స్ప్రెషన్ హ్యాస్ ఎ మీనింగ్. సైకాలజిస్ట్ వాళ్ళు ఏమంటారంటే ఇది ఒక హిస్టరీక్ అప్రోచ్ అని అంటారు. మరి అక్కడికి వెళ్ళినటువంటి 10,000 మందో 15,000 మందో 1000 మందో 2,000 మందో అందరికీ ఎందుకు రావట్లా? బోనాల సమయంలో జరిగే రంగం కూడా దీనికి సంబంధించింది. దేర్ వర్ సమ్ ఎక్స్పెరిమెంట్స్ హ్యాపెండ్ ఆన్ దిస్. వాళ్ళు ఆ స్థితిలో ఎలా ఉన్నారో కనుక్కుందుకు చాలా ప్రయోగాలు చేశారు. ఆషాఢ మాసం గురించి, బోనాల గురించి ఇప్పుడున్న యంగ్స్టర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? మన పెద్దవాళ్ళు చెప్పిందంతా చాదస్తము అని కొట్టిపారేయకుండా అందులో ఉన్నటువంటి సూక్ష్మాన్ని గ్రహించి మీరు ఆ ఆచరణను మీరు ఆచరించటం వలన అందరికీ నమస్కారం. సో బోనాల పండుగ యొక్క విశిష్టత ఏమిటి? అసలు బోనాలు ఎందుకు జరుపుకుంటాము? దాని యొక్క చరిత్ర ఏమిటి? ఎటువంటి నియమాలు పాటించాలి? అండ్ ఆషాఢ మాసంలో అమ్మవారిని ఎందుకు కొలుస్తాము? ఆషాఢ మాసంలో చేయకూడని పనులేమిటి? చేయాల్సిన పనులేమిటి? ఇలాంటివి ప్రతి ఒక్కటి చాలా డీటెయిల్డ్గా ఈ ఇంటర్వ్యూలో మాట్లాడబోతున్నాం. సో ఈ విషయాలన్నింటి గురించి చాలా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు హరితస ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ సూర్యకిరణ్ శర్మ మల్లాది గారు. నమస్కారం గురువుగారు. శ్రీరామరక్ష. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఇంకా చాలా బాగున్నాను, బేసిక్గా ఉన్నాను. పరమేశ్వరి. సో బోనాల గురించి, ఆషాఢం మాసం గురించి ఇవాళ మనం చర్చించబోతున్నాం సార్. అద్భుతం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బోనాల పండుగ యొక్క అసలు చరిత్ర ఏమిటి? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ బోనాలు అనేది? చాలా క్లిష్టమైన పరిస్థితి. 2 మాటల్లో అడిగేసినటువంటి చాలా పెద్ద ప్రశ్న ఇది. అంతేనా? ఓకే. బోనాలు అనేటువంటిది ఒక సాంప్రదాయం. ఈ సాంప్రదాయము మన సనాతన ధర్మములో ఉన్నటువంటి యూనిటీకి చిహ్నంగా చెప్పాలి. అవకాశం వస్తే స్టేజ్లు ఎక్కేటువంటి కుహనా మేధావులు అంటరానితనం అని ఇంకోటని చాలా మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని కించపరుస్తూ ఉంటారు. నిజానికి ప్రతి ధర్మంలోనూ కొన్ని అద్భుతాలు ఉన్నాయి, కొన్ని లోపాలు ఉన్నాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. లోపాలు ఉన్నవి ప్రాంతీయమే తప్ప ధర్మంలో ఎక్కడా లేవు. ఇది చాలా జాగ్రత్తగా గమనిస్తే ధర్మం యొక్క గొప్పతనం ఏమిటో తెలుస్తుంది. ఈ రోజుకి కూడా కొన్ని ప్రాంతాలలో పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. దాన్ని ధర్మానికి ఎలా ఆపాదిస్తారు? వ్యక్తిగతం అది, అతని అహంకారానికి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ ఆచారానికి. అది అలాని ఇతర మతాల్లో లేవా అంటే ఏమో బోల్డన్ ఉన్నాయి, మనకు తెలియదు, బయటికి రాలేదేమో. వాటిని తెలియకుండా దీంట్లోనే ఉంది అనేటువంటి ప్రాపగాండా చేయడం తప్పు. ఎందుకంటే సనాతన ధర్మము యొక్క గొప్పతనము మనకి వేదంలో ఎక్కడా కూడా నాకు ఇది కావాలి అనేటువంటి మాట లేదు. అందుకనే ఈశ్వరుణ్ణి మీరు కొలిచేటప్పుడు బ్రహ్మాండ వ్యాప్త దేహ భజిత హిమరుచా భాసమానా భుజంగై కంఠే కాళా కపర్దా కలిత శశికళాశ్చండ కోదండ హస్తా త్ర్యక్షా రుద్రాక్షమాలా శశికలిత కోదండ హస్తా అని అంటూ విభవ నహ ప్రయచ్చంతు సౌఖ్యం అంటాం. ఇక్కడ చూడండి, చాలా విశేషం. అంత శ్లోకాన్ని చదివాం, ఈశ్వరుణ్ణి వర్ణించాం, బ్రహ్మాండ వ్యాప్త దేహ అంటూ వర్ణిస్తూ ఆఖర్లో ఏమంటున్నాం? విభవ నహ ప్రయచ్చంతు సౌఖ్యం. వైభవాన్ని, సౌఖ్యాన్ని ప్రయచ్చంతు ఇవ్వవయ్యా. ఎవరికి? నాకా? నహ
నహ అంటే మా అందరికీ. ఓకే. ఆ ఒక్క శబ్దం నహ అనే శబ్దం ఉంది చూసారా, అద్భుతం. అందరికీ. అందరికీ కావాలి. హ్మ్. అర్థమైందా? అలాగే రుద్ర నమ్మకం చమకం చదివారనుకోండి, శంచమే ప్రియశ్చమే కామంచమే అనుకామశ్చమే సౌమనసశ్చమే అంటున్నాం. ఆ మే 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 అంటున్నాం. అదంతా ఏమిటి? మే అంటే నా కోసమా? హ్మ్. మా మాకు. కోసం. వేదము యొక్క అంటే మనం అంత సూక్ష్మంగా వెళ్ళక్కర్లా. మనం చదువుతున్న మంత్రాల్లోనే మనకు తెలిసిపోతోంది. వేదం ఎక్కడా కూడా, సనాతన ధర్మం ఎక్కడా కూడా వ్యక్తిగతము కాదు, హ్మ్. సామాజిక హితము. అవునా? ఇప్పుడు బోనాలు. ఈ బోనాలు అనేటువంటిది అచ్చ తెలుగు పదం. ఇది అంతే అంటారు. అచ్చ తెలుగు పదం. తెలుగు పదం. హ్మ్. దేనికి ఇది వికృతి అంటే భోజనాలకి వికృతి. ఓకే. భోజనముకి వికృతి బోనము. ప్రకృతి భోజనము, వికృతి బోనం. బోనము. హ్మ్. అర్థమైందా? ఈ బోనం ఎవరికి? అమ్మవారికా? అమ్మవారికి. అమ్మవారు వచ్చి తింటుందా? హుహు. అంటే సమాజములో ఏరువాక పున్నమి దాటింది. హ్మ్. అవునా? ఏరువాక పున్నమి దాటి ఆషాఢ మాసం వచ్చి రైతులు పంటలు వేసుకుంటూ మళ్ళీ హ్మ్. తమ యొక్క కలాపాలని ప్రారంభిస్తూ చక్కగా అందరూ సామూహికంగా ఆరోగ్యంగా ఉండడానికి కావలసినటువంటి ఒక ప్రాతిపదిక కోసం. ఓకే. ఎందుకు ప్రాతిపదిక? ఎందుకు ఆరోగ్యం కావాలి అంటే ఇది దక్షిణాయన పుణ్యకాలం, ఇది రాబోయేది. ఆషాఢ మాసము నుంచి మనకి మకర సంక్రమణము ఉత్తరాయణ పుణ్యకాలం అయితే, కర్కాటక సంక్రమణము దక్షిణాయన పుణ్యకాలం. ఓకే. దక్షిణాయన పుణ్యకాలంలో వర్షాలు, వాతావరణం శీతలంగా ఉండడం, చలి ఇవన్నీ పెరగడం వలన శరీరము రోగగ్రస్తం అవుతుంది. ఓకే. ఈ ఈ సమయాన్ని యమదంష్ట్రకాలము అంటాం. హ్మ్. రోగాలు శరీరాన్ని ఆవహిస్తాయి. రైనీ సీజన్ రైనీ కాబట్టి సీజన్, ఇన్ఫెక్షన్స్ అన్నీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. కామన్ కదా. హ్మ్. దీన్ని మన దార్శనికులు ఏం చేశారు? ఈ సమయంలో అందరూ కూడా ఆరోగ్యకరమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటూ ఆరోగ్యకరంగా కూడా ఉండాలి అని ఒక నియమాన్ని పెట్టుకున్నారు. ఓకే. ఆ నియమాన్ని అనుసరించి అమ్మవారు ప్రతిదీ దైవంతో అనుసంధానం చెయ్యడమే సనాతన ధర్మం గొప్పతనం. హ్మ్. ఇది మీరింట్లో అన్నం వండారు, హ్మ్. వాళ్ళింట్లో అన్నం వండారు, హ్మ్. వీళ్ళింట్లో అన్నం వండారు. ఇవన్నీ మనం గుళ్ళోకి తీసుకెళ్తే మళ్ళీ అక్కడ మడి ఆచారాలు, అక్కడ ఉండేటువంటి సిస్టమ్ అది కంటిన్యూ అవుతుంది కదా. అవును. అందుకని ఏం చేశారు? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ హ్మ్. అందరూ కూడా చక్కగా ఇళ్లల్లో అమ్మవారికి అన్నం వండుకుని చక్కగా మీరందరూ వచ్చి మన గ్రామాన్ని రక్షించేటువంటి గ్రామ దేవతకి నివేదన పెట్టడం అనే సాంప్రదాయాన్ని మనకు అందించారు. హ్మ్. ఈనాటి కాలంలో మతాలు మారి ఫ్యాషన్ల పేరుతో, అనుకరణ పేరుతో మన మూలాల్ని మర్చిపోతున్నాం. కానీ ఒకనాటి కాలంలో ఎంత గొప్పవాళ్ళైనా సరే, ఆ ఊరికి ఒక మహా పండితులు వచ్చినా సరే ముందు గ్రామ దేవతకు నమస్కారం చేసుకుని వచ్చేవాళ్ళు. అవును. ఈనాటి మనం చదువుతున్నటువంటి మెకాలే విద్యా విధానంలో అసలు సూక్ష్మాన్ని దాచేసి మనలో స్పర్ధని పెంచారు. కానీ ఒకనాటి కాలంలో సమాజము ఎప్పుడూ సౌభ్రాతృత్వంతోనే ఉన్నది. హ్మ్. అందరూ కలిసిమెలిసే ఉండేవారు. కలిసిమెలిసి ఉండేవారు. ప్రాంతీయ దురాచారాలు లేవా అంటే ప్రాంతీయ దురాచారాలు ధర్మానికి సంబంధించినవి కావు, అవి వ్యక్తులకు సంబంధించినటువంటివి. కరెక్ట్. అది ఇలా చెయ్యండి అని ఒకరైనా చెప్పిందా? అలా చెయ్యండి అని చెప్పుండుంటే అన్ని చోట్ల జరగాలి కాదు. ఎందుకు జరగాల? కొన్ని చోట్ల ఎందుకు జరిగింది? ప్రాంతీయం. ప్రాంతీయతను ధర్మానికి ఆపాదించకూడదు. ఓకే. ఒకనాటి కాలంలో ఇలా ఈ బోనాలు అనే ప్రక్రియ ద్వారా గ్రామ దేవతని మనం సంతుష్టిపరుస్తూ, మీరు గమనిస్తే ఈనాటికి కూడా ప్రతి బ్రాహ్మణ కుటుంబము నియమంగా ఉగాది రోజున, సంక్రాంతి రోజున, ఇలాంటి పర్వదినాలలో ముందు గ్రామదేవతకు నివేదన పెట్టడము అనేటువంటిది ఈనాటికి నడుస్తుంది. ఈనాటికి ఊర్లలో జరుగుతున్నాయి ఇంకా ఇప్పటికీ. మిగతా వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు అన్నం వండి చక్కగా అమ్మవారికి నివేదన పెట్టి అక్కడ పెడతారు. వీళ్ళు అమ్మవారికి నివేదనగా తీసుకుని ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఆ గ్రామదేవత పురోహితులు ఉంటారు, వాళ్ళకి అందిస్తారు. వీళ్ళు వాళ్ళకి వస్త్రాలు పెట్టి వాళ్ళకి నివేదన అందించి పంపిస్తారు. ఎక్కడుంది మనలో అంటరాంతరం చెప్పండి? ఎక్కడుంది అంటరానితనం? ఇలాంటి అపోహలతోటి మన వ్యవస్థని మనం దూరం చేసుకోకూడదు. ఒక గ్రాటిట్యూడ్ మనం అబ్సల్యూట్లీ. అందుకనే ఇప్పుడు
మనకి నడిచే దైవంగా భాసిల్లినటువంటి పరమాచార్య స్వామి వారు కంచికామకోటి పీఠానికి 68వ పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కూడా గ్రామదేవత విషయంలో చాలా స్పష్టంగా చెప్పారు. గ్రామదేవత పూజ జరగవలసినదే. అది ఉత్కృష్టమైనటువంటి ఒక మహత్తరమైన శక్తి ఆ గ్రామాన్ని అంతటినీ రక్షిస్తుంది. అలా ఈ బోనాలు అనేటువంటి ప్రక్రియ ఇదేదో ప్లేగు వ్యాధి 18వ శతాబ్దంలో వచ్చింది, ఇంకోటేదో వచ్చింది. నేను అదే అడగబోతున్నాను. లేదు. ప్లేగు వచ్చినందువల్ల మనకి బోనాలు అనేది స్టార్ట్ అయ్యాయి. చాలా పొరపాటు. ఉమ్. కాకతీయ సామ్రాజ్యంలో రుద్రమదేవి బోనాలు ఎత్తినట్టుగా చరిత్ర చెప్తోంది. ఎక్కడ కాకతీయ 13వ శతాబ్దం. సామ్రాజ్యం, ఎక్కడ 1800. కాబట్టి ఇది మనకి ప్రమాణవాక్యంగా మనకి కొన్ని ఆగమ గ్రంథాలలో కూడా ఉన్నాయి దీని గురించి. ఓకే. అంటే ఆగమ గ్రంథాలు విశదీకరించకపోవచ్చు, కానీ గ్రామదేవత ఆరాధన అనేది మనకి చెప్పబడి ఉన్నది. అందుకనే ఆ గ్రామ దేవతలను కూడా ఎవరు పరిపాలించాలి, ఎవరు పూజించాలి అంటే ఆ గ్రామస్తుల గ్రామాధికారి. వాళ్ళు కొంతమంది కొన్ని కులాలు ఉన్నాయి దానికి ప్రత్యేకంగా. నేను బ్రాహ్మణ్ణి, నేను వేదం చదువుకున్నాను, నేను వెళ్ళిపోకూడదు అక్కడికి. వాళ్ళది హక్కు అది. అందుకనే వాళ్ళ గ్రామాన్ని అమ్మవారు ఆ గ్రామదేవత కాపాడితేనే కదా ఊళ్ళో ఉన్నటువంటి ఆ దేవుడైనా ఊళ్ళో ఉన్న పురోహితుడైనా రక్షింపబడేది. అవునా? అందుకని గ్రామదేవతకి చాలా ప్రాముఖ్యతనివ్వబడింది. అందుకనే ఈ నివేదనలు ఆ గ్రామ దేవతని ఆరాధించే పురోహితుడికి ఇచ్చి వస్త్రాలు పెట్టడం ఈనాటికి జరుగుతున్న సంప్రదాయం. అయితే ఒకప్పుడు బోనాలు ఎలా జరిగేవి, ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి, ఇందులో ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయి? అవకతవకలు అనేటువంటి మాట మనం వాడితే మళ్ళీ ఇప్పుడు అనవసరంగా స్పర్ధలు వచ్చేస్తాయి. అవకతవకలు అనను గాని మార్పులు వచ్చాయి. మార్పులు అంటే కాలానుగుణంగా మార్పులు అనుకోండి, భయం వల్ల కలుగుతున్న మార్పులు అనుకోండి. ఇప్పుడు నిజానికి 90% మంది దేవుడి దగ్గరికి వెళుతున్న వారు భక్తితో కంటే కూడా భయంతో వెళుతున్నారు. ఇది ముమ్మాటికి అక్షర సత్యం. ఈ భయంతో ఎప్పుడైతే వెళ్ళారో, ఇప్పుడు పక్కవాడు ఏదో చేస్తూ ఉంటాడు, వాడి నమ్మకాన్ని అనుసరించి దాని వెనకాల చూసిన వాడు దానికి తగిన పరిజ్ఞానం లేక అదే నిజం అనుకుని అదే ఆచరిస్తున్నాడు. ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి. నిజానికి గ్రామదేవత ఆరాధన అనేటువంటిది బోనాల రూపంలో సామూహికంగా అందరూ కలిసిమెలిసి చేసుకుని ఒక ఆరోగ్యకరమైనటువంటి ఆహారం నిమిత్తం. అందుకే చూడండి, ఆషాఢ మాసము అమ్మవారికి శాకంభరి ఉత్సవాలు చేస్తారు. ఆ శాకంభరి ఉత్సవాల్లో ఆంతర్యం ఏమిటి? మనకి ప్రకృతిలో పండినటువంటి పంటనే కదా అమ్మవారికి ఇచ్చేది. అలాంటి శాకాల్ని భుజించండి. అలాంటి అంటే ఇప్పుడు అనకూడదు, కానీ కొన్ని చోట్ల కొంతమంది పెద్దవాళ్ళు నేను ఆశ్రయించినప్పుడు, విద్య కోసం ఆశ్రయించినప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు, నిజానికి ఈ బోనాల సమయంలో బలులు నిషేధం కొన్ని చోట్ల జరుగుతున్నాయి. ఇవి నిషేధం. ఎందుకని? అసలు అక్కడ తినాల్సిన ఆహారం అది కాదు కదా. ఇప్పుడు చక్కగా స్పష్టంగా చెప్తున్నారు. మీకు కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారు, ఫస్ట్ అదే బోనాలు ఎత్తేటప్పుడు ఆ బోనంలో ఏమేమి ఉండాలి అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే అది తెలియదు చాలా మందికి. ఆ బోనం మీరు ఎత్తుతున్నప్పుడు దాంట్లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ ఆ బోనాల పండగ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి. ఈ బోనాలు మనకి కేవలం తెలంగాణ ప్రాంతంలోనే కాదండి, అన్ని ప్రాంతాల్లో ఇంక్లూడింగ్ నార్త్ ఇండియాలో కూడా ఉంది. వాళ్ళు రూపాంతరం వేరే వేరే రూపాల్లో చేస్తారు, అంతే తేడా. ఇప్పుడు మీరు తెలంగాణ ప్రాంతంలో ఏం చేస్తారంటే దీంట్లో 2 పద్ధతులు కనబడుతున్నాయి. కొంతమంది ఆంధ్ర ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ పెరుగన్నం, ఉల్లిపాయ, వేపాకులు ఇలాంటివి. కొంతమంది ఇక్కడ ఏం చేస్తారు, చక్కెర, పాలు, బెల్లం ఇలాంటివి. రెండిట్లో చూడండి ఎంత ఆరోగ్యం ఉంది, ఎంత ఆరోగ్యం ఉంది చెప్పండి. ఇది అర్థం చేసుకోకుండా విపరీతాలకు వెళ్ళిపోవడం, విపరీతమైనటువంటి చాదస్తానికి, విపరీత వాటికి అలా కాదు. ఇది చాలా చాలా సైంటిఫిక్ పండగ. ఇది బోనాల పండగ అనేది ఇట్స్ మోర్ సైంటిఫిక్ ఫెస్టివల్. సో నెక్స్ట్ రైనీ సీజన్ రాబోతుంది, పంటలు స్టార్ట్ అవబోతున్నాయి, జ్వరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిజంగా మీరు తినకూడని ఆహారం తిన్నారు, ఇంటి యజమాని పంటలు చూసుకోవాలి, పంటలు పండించుకోవాలి. మీరు రోగగ్రస్తులైతే మీరు పంట ఎవరు చూస్తారు? నష్టమేగా. అందుకని చూడండి, వినాయక చవితిలో ఉండ్రాళ్ళ ప్రాముఖ్యత ఏంటి? అదే కదా, ఉడికిపెట్టినటువంటి వస్తువే కదా. శ్రావణ మాసంలో ఉడకబెట్టిన శనగల రాలుగు ప్రాముఖ్యత ఏంటి? ఇంత నిశితంగా సైన్స్ ని మనకు అందించినటువంటిది మన పూర్వీకుల యొక్క దార్శనికత. సో ప్రతి ఒక్కటి ఒక సైంటిఫిక్ రీజన్ తో, ఆరోగ్యంతో ముడిపడి ఉంటది. అది తెలియకుండా వీళ్ళు మూఢనమ్మకాలు అనుకుని దాన్ని పక్కన పెట్టేసి, చాదస్తం అని పక్కన పెట్టేసి వాళ్ళకి నచ్చిన పద్ధతిలో ఎలా పడితే అలాగా పండుగలు ప్రస్తుతమైన ఒక మాట చెప్తాను నేను మీకు. ఇందాక అనుకున్నాం బోనాల్లో పాలు, చక్కెర, బెల్లం, అన్నం. ఆయుర్వేద శాస్త్రము
ఒక స్త్రీ బహిష్టు అయినప్పుడు ఉమ్. ఏ ఆహారం తినాలని చెప్తుంది? బెల్లం, నువ్వులు, నువ్వులు, బెల్లం, బెల్లం, పాలు, పాలు. పాలతో కలిపిన అన్నం, అన్నం. మజ్జిగ తినకూడదని, ఉమ్. కొన్ని మసాలాలు తినకూడదని స్పష్టంగా అవును. చెప్తాం. ఒకనాటి కాలంలో దీన్ని ఆచరించినటువంటి ఆడవాళ్ళకి సంతానం విషయంలో ఏమైనా ఇబ్బంది కలిగిందా? చక్కగా 10 మంది 11 మంది, ఎట్లా అంటే ఎంత స్ట్రాంగ్ ఉంటారో అంత స్ట్రాంగ్ ఉంటారు. 11 మందిని కనిన తర్వాత కూడా మరి ఈనాడు పిల్లలు కనడమే కనడమే కష్టం. కష్టమైపోతుంది. ఎన్ని ఫర్టిలిటీ క్లినిక్స్ వచ్చేసాయి. ఎందుకని? ఆహారం. ఉమ్. ఒక స్త్రీకి బహిష్టు సమయం చాలా చాలా, ఇప్పుడు వాళ్ళు ఏదైనా అనుకోనివ్వండి, అది ఆ టైంలో రెస్ట్ తీసుకోవాలా అక్కర్లేదు, మేము పని చేయొచ్చు, ఏదైనా అనుకోనివ్వండి, అల్టిమేట్గా ఈనాడు జరుగుతున్న రిజల్ట్ ఏంటి? ఒకనాటి కాలంలో ఎందుకు అది లేదు? ఈ ఒక్కటి బ్యారీజ్ వేసుకోండి. ఎవరి కోసం? మన ఆరోగ్యం కోసమేగా. అంతే. ఇప్పుడు నాకు పిల్లలు కావాలి అని ఏ స్త్రీ అనుకోవచ్చు చెప్పండి? ఖచ్చితంగా అసలు అమ్మతనం అనేది అసలు మాతృత్వ యోగం కోసం పరితపించిపోతారు కదా. మరి అలాంటి కూడని ఆహారము, కూడని విధంగా మనం ఉంటే పిల్లలకి మరి ప్రభావం చూపెడుతుందా లేదా? డెఫినెట్లీ అదే జరుగుతుంది. వాస్తవాలే జరుగుతున్నాయి. ఐవీఎఫ్ సెంటర్లు సండుకోటి. ఉమ్. ఒకప్పుడు ఒకటి ఉంటే పెద్ద గొప్పది. గొప్ప. మరి ఈనాడు అంటే ఈనాడు బోనాల్లో అమ్మవారికి పెడుతున్నటువంటి ఆహారము మనలో రెసిస్టెన్స్ పవర్ని పెంచి రోగాల బారిన మనం పడకుండా కాపాడే మహత్తరమైనటువంటి దివ్య ఔషధ గుణాలు కలిగిన ఆహారం. ఇది సామూహికంగా అందరూ చేసుకునేది కాబట్టి బోనాలు అని వస్తుంది. ఓకే. ఇది నా ఇంటి వరకే పరిమితం కాదు, అందరం సామూహికంగా కలిసికట్టుగా. సో అందులో ఇంగ్రీడియంట్స్ ఏవైనా ఉండొచ్చు మీరు చెప్పినట్టు. అంతే, సామూహికంగా చక్కగా అందరం కలిసి చేసుకున్నాం. ఏ ఆహారం తింటున్నారు? అక్కడ నివేదన పెట్టింది తింటున్నాం. ఆ నివేదనలో ఉండేది ఏంటి? అయితే పెరుగన్నం ఉంటుంది, లేదా పాలన్నం ఉంటుంది. అందులో ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. లేదా పొలగం ఉంటుంది. పొలగంలో ఉంటుంది, మిరియం ఉంటుంది, పెసరపప్పు ఉంటుంది. అవునా? మిరియం ఏం చేస్తుంది? మిరియం లోపల ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ ఒకటి. రెండోది దాన్ని ఏమంటారు, ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. ఇంటెస్టైనల్, మీరు అందుకే చూడండి పూర్తిగా క్లీన్ చేస్తుంది. అందుకనే ఒకనాటి కాలంలో వాస్కోడిగామా లేకపోతే వీళ్ళు పశ్చిమ దేశీయులు మనకి మిరపకాయలు తీసుకొచ్చేంత వరకు మనం కారం రూపంలో ఏం వాడేవాళ్ళం? బ్లాక్ పెప్పర్ వాడేవాళ్ళం. ఎంత అద్భుతమైన సైన్స్ అండి. డెఫినెట్లీ. అవునా? అంది బోనాలలో ఉన్నటువంటి ఆంతర్యం అది. కరెక్ట్. సో ఇప్పుడు పోతురాజులు ఎక్కువగా చూస్తుంటాం బోనాల టైంలో మనము. అసలు వాటి యొక్క ప్రత్యేకత ఏమిటి? పోతురాజు గారి యొక్క ప్రత్యేకత ఏమిటి? అసలు ఏంటి అందులో ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా? లేకపోతే ఆహ్లాదకరం కోసమా? లేకపోతే ఒక రౌద్రము ఇలా? ఏదైనా పూజ చేసినప్పుడు మీరు ఒక మంత్రం చెప్తారు. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఈ మంత్రం చెప్తారు. ఆ తర్వాత మీతో ముక్కు పట్టుకోండి అంటారు పూజ. అవునా? దీని అర్థం ఏమిటి అంటే, ఒక సత్కార్యం జరుగుతోందనుకోండి, ఒక సత్కార్యం జరిగినప్పుడు సృష్టిలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీస్ ఆ సత్కార్యం దగ్గరికి వచ్చి ఆ పాజిటివ్ ఎనర్జీ లాక్కుందికి వస్తాయి, శక్తివంతం అవ్వడానికి, ఇంకా మరింత శక్తివంతం అవ్వడానికి. మనం ఏం చేస్తాం? ఏతేషాం, అలాంటివన్నీ కూడా అవిరోధేన, నేను చేస్తున్నటువంటి సత్కార్యానికి ఏ విధమైనటువంటి ఆటంకము కలిగించకుండా నాకు ఈ బ్రహ్మకర్మ చక్కగా జరిగేట్టుగా కాపాడండి స్వామి అని ప్రార్థిస్తాం. అది మామూలు పూజలో మనం చేసేటువంటి. ఈ పోతురాజు పాత్ర కూడా అదే. ఓకే. సో నెగటివ్ ఎనర్జీస్ ఏమైనా వస్తుంటే పారద్రోలుతూ ఉంటారు. అతను పోతురాజు స్వరూపాన్ని చూడండి ఎంత సిస్టమేటిక్గా ఉంటుందో. బోనం ఎత్తే వాళ్ళని చూడండి ఎంత సిస్టమేటిక్గా ఉంటుందో. ఏమనుకుంటున్నారు? ఆ మహాతుల్లో అలా పైకి ఎత్తుకురావడం అంటే మాటలు అనుకుంటున్నారా? ఏమండి? పసుపు వాళ్ళు రాసుకుంటారు, కాళ్ళకి గజ్జెలు, ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురు ఘంటారవంతత్ర దేవతాహ్వాన లాంఛనం అని మంత్రం. ఒక్క ఘంటానాదం మనం ఇంట్లో పూజ చేసినప్పుడు కనుక ఘంటానాదం చేస్తే నెగిటివ్ ఎనర్జీస్ పోతాయి. అందుకనే ఆలయంలో మీకు ఘంటానాదం పెడతారు. ఆ ఘంటానాదం ద్వారా నెగిటివ్ ఎనర్జీని పోగొట్టేటువంటి సమర్థవంతమైన థీరీ పోతురాజు చేస్తున్నాడు. హీఈస్ ది ప్రొటెక్టర్. అంత విశిష్టత ఉంది. అయ్యో అద్భుతం అండి.
అంటే ఇప్పుడంటే దానికి వాళ్ళు రకరకాల రూపాలు చేసేసి ఏవో చేస్తున్నారు, అది కాదు. యాక్చువల్గా అక్కడ ఏంటంటే పోతురాజు ఆ గ్రామ దేవతా స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారికి సోదరుడు అని ఒక నమ్మకం. సో, ఆ గెటప్ ఇప్పుడు ఏదైతే ఏస్తున్నారో అదంతా గూడా కరెక్టే. అదంతా కరెక్టే. వాళ్ళు చక్కగా పసుపు రాసుకుంటారు, ఇచ్చేస్తారు. ఆ కొరడా తోటి వాళ్ళు శబ్దాలు చేస్తారు, కాళ్ళకి గజ్జెలు కడతారు. ఇవంతా నెగెటివ్ ఎనర్జీ పోయి వెనకాలుస్తున్నటువంటి స్త్రీమూర్తులు వాళ్ళకి ప్రొటెక్టర్గా ఉండేటువంటి వ్యక్తి పోతురాజు. ఓకే. సమర్థవంతమైనటువంటి దండనాయకుడి కింద లెక్క అనమాట. పోతురాజు. అంత అయ్యో, విశిష్టత ఉంది చాలా పోతురాజుకి. చాలా. అందుకని పోతురాజుగా నియమింపబడతారు జనాలు. హ్మ్. పోతురాజుగా నియమింపబడతారు జనాలు. సో అది సిస్టమేటిక్ సైన్స్ ఉంది దాంట్లో, దాని వెనకాల మంత్రార్థాలు కూడా ఉన్నాయి మనకి. ఓకే. ఎవ్రీథింగ్ ఈజ్ సైంటిఫిక్ ఎవ్రీథింగ్ ఇట్స్ ఎ పర్ఫెక్ట్ కాంబినేషన్. కాంబినేషన్. మీరు ఒక్కళ్ళు వెళ్తున్నారు అనుకోండి, మిమ్మల్ని ఒక్కళ్ళు మీ వారు పంపించేస్తారా? హుహు. మీ ముందు ఆయన ఉంటారు, అవునా? లేదా మీ అన్నయ్య ఉంటారు, మీ నాన్నగారు ఉంటారు. ఎవరు ఎందుకు ఉంటారు? వాళ్ళు దే ప్రొటెక్ట్. ప్రొటెక్షన్స్. అంతేనా? అలా బోనాలు ఎత్తుతున్నటువంటి స్త్రీమూర్తులకి అండగా ఉండేటువంటి సోదర భావం కలిగినటువంటి వాడు పోతురాజు. పోతురాజు. ఓకే. అక్కడ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫిజికల్ ప్రొటెక్షన్, న్యాచురల్ ప్రొటెక్షన్, ప్రొటెక్షన్ ఫ్రమ్ ది ఈవిల్స్ ఫ్రమ్ ద నేచర్. నేచర్. అరే ఇంకొక సత్కార్యం జరుగుతుంది, అందుకనే చూడండి దాని మీద మనం వేప కొమ్మలు పెడతాం. హ్మ్. అద్భుతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ, అవును. అవునా? ఇది పోతురాజులో ఉన్నటువంటి మహాత్మ్యం ఇది. సూపర్ సార్. సో గురుగారు, పోతురాజు లేకుండా బోనాలు ఎత్తడం అనేది అసంభవం. ఎత్తకూడదు. ఎత్తకూడదు. హ్మ్. అంతే. ఇదంతా కాంబినేషన్ అమ్మాయి, Yes. ఇదొక కాంబినేషన్, ఇదొక ఫ్యామిలీ. అది ఫ్యామిలీ. ఆ అమ్మవారి యొక్క సోదరుడిగా అతన్ని భావిస్తూ ఆ అమ్మవారి దగ్గరికి బోనాలు క్షేమంగా తీసుకువెళ్ళడం అనేటువంటి సాంప్రదాయంలో నడుస్తోంది అది. సో పోతరాజు చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేటువంటి వ్యక్తి. బోనాల టైంలో అమ్మవారు ఆవహిస్తూ ఉంటారు. అంటే పూనకాలు వస్తూ ఉంటాయి చాలా మందికి. అది ఆధ్యాత్మికమా లేక మానసిక స్థితినా? దీనికి సమాధానం ఒక చిన్న విషయం చెప్తాను. హ్మ్. మీరు ఏదైనా చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి కార్యం కోసం లేదా ఒక మంచి పని కోసం చేసినప్పుడు మీరు అది సాధించిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా మీ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. హ్మ్. ఎమరేట్ ఆర్ నాట్? మనం ఆనంద వాటికి బాష్పాలు. ఆనంద బాష్పాలు అని పేరు పెట్టుకుంటాం. అవును. అది మానసికమా ప్రాకృతికమా? అది రెండూను ఎక్కువగా. అంటే మీరు ఎంత మనస్సులో దాన్ని ఇన్వాల్వ్ చేసుకున్నారో దాని ఫలితాన్ని బట్టి మీకు రిజల్ట్ అలా వచ్చింది. అంతే. మీరు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, ఒక పని కావాలి, హ్మ్. ఈ పని అయితే బాగుంటుంది. ఆ పని అవ్వగానే ఒక్కసారి ఆనందంగా కన్నీళ్ళు వచ్చేస్తాయి. అంతే. లేదు, ఒక్కోసారి తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడ దుర్గాదేవి, ఇంకొకటో అమ్మవారి దగ్గరికి వెళ్ళగానే ఒక్కసారి చూడగానే కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఆ, ఎందుకు definitely. వస్తాయంటే మనస్సులో అమ్మవారిని అంతలాగా మీరు స్వీకరించిన తర్వాత ఒక్కసారి ఆ దర్శనం అవ్వగానే అలౌకికమైనటువంటి ఆనందం కలుగుతుంది. నిజమే. ఎవ్రీ ఎక్స్ప్రెషన్ హ్యాస్ ఎ మీనింగ్. హ్మ్. ఎవ్రీ ఎక్స్ప్రెషన్ హ్యాస్ ఎ హ్యాస్ మీనింగ్. ఏ డీప్ మీనింగ్. 100%. అది చాలామంది ఇది హిస్టీరిక్ సైకాలజిస్ట్ వాళ్ళు ఏమంటారంటే ఇది ఒక హిస్టీరిక్ అప్రోచ్ అని అంటారు. మరి అక్కడికి వెళ్ళినటువంటి 10,000 మందో 15,000 మందో 1,000 మందో 2,000 మందో అందరికీ ఎందుకు రావట్లా? హ్మ్. కొంతమంది ఎక్కువగా అంటే అమ్మవారి అనుగ్రహం అమ్మవారిని కావాలని. అంతలా లీనం చేసుకుంటారు అమ్మవారిని. హ్మ్. అంతలా లీనం చేసుకుని అందులో తామే వారిగా మారిపోయేటువంటి ఒక పరిస్థితిలోకి వెళ్తారు వాళ్ళు. అక్కడ వాళ్ళలో ఒక హిస్టీరిక్ ఆనందం అనమాట. అది ఒక క్రేజీ, అంటే ఒక రకమైనటువంటి ఆనందం అది. హ్మ్. వాళ్ళు పొందేటువంటి ఆ స్థితి ఉన్మత్త స్థితి అంటాం మనం. హ్మ్. ఉన్మత్త స్థితి. ఈ ఉన్మత్త స్థితిలో ఎవరుంటారట? దత్తాత్రేయులు వారు ఉంటారట. హ్మ్. అర్థమైందా? ఉన్మత్త స్థితిలో ఉంటారు వాళ్ళు. అంటే ఆ క్షణంలో అక్కడ ఏం జరిగింది అనేటువంటిది వాళ్ళకి తెలియదు. హ్మ్. దే ఆర్ ఆమ్నీ ప్రజెంట్ ఓన్లీ. ఫిజికల్గా ఉంటున్నారు, పక్కన ఎవరున్నారు ఏమీ తెలియదు. సడన్గా వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ మానసికమైనటువంటి ఆనందము వాళ్ళని ఆ హిస్టీరిక్ స్టేట్లోకి తీసుకువెళుతుంది. అది ఉన్మత్త స్థితి. అందులో అలౌకికమైనటువంటి ఆనందానుభూతిని, ఆ భగవంతుడితోటి సాన్నిధ్యాన్ని వాళ్ళు పొందుతారు వాళ్ళు. ఇది కేవలము మానసికము అని అనుకుంటే అక్కడ ఉండేటువంటి అందరికీ రావాలి. హ్మ్. ఇది దానిలో ఉన్నటువంటి పరిపూర్ణతను ఆస్వాదించిన కొంతమందికి మాత్రమే జరుగుతుంది. దే ఇన్వాల్వ్ దెమ్సెల్వ్స్. హ్మ్. చాలామంది ఏమనుకుంటారంటే ఏమండి బ్రాహ్మణులు చాలా గొప్పవాళ్ళండి, వాళ్ళు వేదాలు చదువుకున్నారు, అది చదువుకున్నారు, ఇది చదువుకున్నారు అంటారు. ఏమండి ఒక విషయం చెప్పండి, ఈశ్వరుడి దర్శనం కోసం
కర్నూలు నుంచి శ్రీశైలం వరకు కాలిబాటన అడవుల్లో నడిచి వెళుతూ శివా శివయ్య శివయ్య అనుకుంటూ వెళ్ళేటువంటి వాళ్ళ భక్తి ముందు వీళ్ళ భక్తి ఏం పనిచేస్తుంది? కరెక్టే అవునా చెప్పారు. కదా? వీళ్ళ భక్తిని కాదనలేం, వీళ్ళు వీళ్ళ పంధాలు, మరి వాళ్ళ భక్తిని ఎలా కాదంటారు? అంటే వేదం చదువుకోనంత మాత్రాన వాడి భక్తి కాదా? అలౌకికమైన భక్తి వాడిది. అందుకనే ఆనాడు తిన్నడు పచ్చి మాంసం తీసుకొచ్చిన ఈశ్వరుడు స్వీకరించాడు. స్వీకరించారు. కాబట్టి భక్తికి కొలమానము జ్ఞానము కాదు. నేను డెఫినెట్లీ. ఇంత జ్ఞానిని కాబట్టి నాకు అంత భక్తి ఉండదు. అలా అయితే కంపల్సరీ ఇది ఆధ్యాత్మిక సరే. ఇది యాజ్ అ స్టేట్ ఆఫ్ అఫైర్స్. ఇతను చదువుకున్నవాడు, మేధావి, అతను చదువుకోకపోయి ఉండొచ్చు కాక, కానీ వాడు కూడా జ్ఞాని అయి ఉండొచ్చు, చెప్పలేం. అలా అంతటి ఆధ్యాత్మిక ఉన్నతితోటి అక్కడ భగవంతుణ్ణి మనస్సులో నిలబెట్టుకున్నటువంటి వ్యక్తికి కలిగే శారీరక మానసిక మార్పుని అది మానసిక ప్రకోపంగా కొట్టిపారేయడానికి వీలు లేదు. అది ఒక ఉన్మత్త స్థితి. ఆధ్యాత్మికతలో అది ఒక సూచిక. మళ్ళీ బయట ఉన్నప్పుడు ఎప్పుడు రాదు, ఆ టైంలో ఆ ఆ టైంలోనే సిచ్యువేషన్ లోనే వస్తుంది. ఎందుకంటే అంతలా అమ్మవారు నింపుకున్నారు, నింపుకున్నారు. అమ్మవారిని కొలుసుకుంటున్నారు. అంతే నా తల్లి, నా అమ్మవారు అని అనుకుంటున్నారు. ఆ నా అనుకోవడంలో ఆనందం పెళ్ళిబుగిపోతుంది. ఏమీ తెలియని స్థితిలోకి వెళతారు. అక్కడ అమ్మవారితో అలౌకిక ఆనందానుభూతిని పొందుతారు. మళ్ళీ నార్మల్గా వస్తారు. ఆ సమయంలో ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు. రైట్? డెఫినెట్లీ. ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ అది. అని అలా అని ప్రతిరోజు రమ్మంటే రాదు మళ్ళీ. అవును, ఆ సిచ్యువేషన్స్. అండ్ అలాగే బోనాల సమయంలో జరిగే రంగం కూడా దీనికి సంబంధించింది. అలాంటివే ఇంచుమించు ఇవన్నీ కూడా కామన్. ఫ్యూచర్ గురించి ప్రెడిక్ట్ చేయడం అంటే ఇవన్నీ కూడా. ఇక్కడ ఫ్యూచర్ గురించి ప్రెడిక్ట్ చేయడం అంటే వాళ్ళ మీదకి అమ్మవారు ఆవాహనం అవుతుంది. ఓకే, ఆవాహనం అయిన తర్వాత భవిష్యత్తులో ఏం జరగబోతుంది, తనకేం కావాలి అనేటువంటి ఒక ప్రక్రియని మనం కొట్టిపారేయలేం. ఇప్పుడు అది కొట్టిపారేసామనుకోండి, మీరు నిజంగానే కొట్టిపారేశారనుకోండి, ఈ అన్ని మతాలలో ఉన్నటువంటి విశ్వాసము ఒక్కసారి కొట్టుకుపోతుంది. నిజమే. మీరు ఒక సాయిబు దగ్గరికి వెళ్తారు, తాయెత్తు కట్టించుకుని కొంతమంది దృష్టి దోషం అండి, కొంతమంది క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్ళి హోలీ వాటర్ ఇస్తారు, స్పిరిట్స్ ఉంటాయి కాబట్టి అన్నట్టు. మన హిందూ వచ్చేసరికి ఏదైనా గుడికి వెళ్ళి తావీజు కట్టించుకుంటాడు. ఇవన్నీ నిజమైనప్పుడు అది నిజం. డెఫినెట్లీ. అంతే. ఇది మతాలకు అతీతం. ఇదంతా మీరు కట్టించుకునే తావీజో ఇంకోటో లేకపోతే ఈ రక్షో ఇది నిజమైతే అక్కడ అమ్మవారు పలికించే మాట నిజం. ఎందుకంటే వీటికి ప్రమాణాలు ఉన్నాయి మనకి. అంతే చెప్పాను ఇందాక మీతోటి. స్ప్లిట్ పర్సనాలిటీ అని సైకాలజీలో ఒక మాట వాడతాం మనం. అలౌకికమైనటువంటి ఆనందంలో వాళ్ళు ఉన్నటువంటి స్థితిని విస్మరించి ఇంకొక స్థితిలోకి వెళుతున్నారు, ఒక సూపర్ న్యాచురల్ స్టేజ్లోకి వెళుతున్నారు వాళ్ళు. అక్కడ వాళ్ళు పడుగుతున్నటువంటి మాట అది భవిష్యత్తా లేకపోతే ఇంకోట అంటే కొన్ని ప్రయోగాలు కూడా దీని మీద చేయడం జరిగింది. 1986 if I'm not wrong, 1963 if I'm not wrong, there were some experiments happened on this. వాళ్ళు ఆ స్థితిలో ఎలా ఉన్నారో కనుక్కుందుకు చాలా ప్రయోగాలు చేశారు. వాళ్ళు స్పృహలో లేరు అన్నది నిరూపణ అయ్యింది అప్పుడు అసలు. కాబట్టి వాటిని కొట్టిపారేయాలి. ఈ నమ్మకం నిజమైనప్పుడు అది నమ్మకం నిజమే. అది అయితే ఈ బోనాల సమయంలో ఎటువంటి నియమాలు మనం కంపల్సరీ పాటించాలి, ఇది చేయకూడని విషయాలు ఏమైనా ఉన్నాయా? బోనాల సమయంలో దయచేసి జంతు బలులకు ప్రేరేపణ చెయ్యకండి. ఆ సమయంలో జంతు బలులు ఇవ్వాలి అని ఎక్కడా చెప్పబడలేదు. మీరు పురాణం దాకా మన చరిత్ర చదివితే అర్థమవుతుంది. 2, ద కాన్సెప్ట్ ఆఫ్ బోనాలు అనేది మన ఆరోగ్యం కోసం. అలాంటప్పుడు మీరు అలాంటి ఆహారం తీసుకోవడం, అలాంటి ఆహారం అమ్మవారికి ఎలా పెడతారు? కరెక్ట్. మీరు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక మాట అడుగుతాను నేను. మొన్నటి అన్నం ఇంట్లో ఉంది, పాడైపోయింది, అది దేవుడికి నివేదన పెడతారా? ఎందుకు పెట్టరు? అది అన్నమేగా, పాడైపోయింది కదా. మనం తినది అమ్మవారికి పెడతామా? పెట్టకూడదు కదా. మనల్ని తినద్దు అని చెప్తున్నటువంటి ఆహారం అమ్మవారికి ఎలా పెడతాం మనం? అక్కడ మీరు గ్రామ దేవతని మాత్రమే చూస్తున్నారు, నేను దాంట్లో అమ్మవారిని చూస్తున్నాను. ఈ రోజున హైదరాబాదుని కాపాడుతున్నటువంటి ఇంతమంది, ఆ పెద్దమ్మ తల్లి, మహంకాళమ్మ, వీళ్ళందరూ ఎవరు? వీళ్ళు అమ్మవారి స్వరూపాలు. నాకు నా తల్లి దైవంతో సమానం, మీకు మీ తల్లి దైవంతో సమానం. రూపాలు వేరు, తత్వం ఒకటే. మీరు అది గమనిస్తే కూడని పనులు చేయకండి.
చాదస్తంగా మార్చకండి, మూఢ నమ్మకాలకు వెళ్ళకండి. కరెక్ట్. అర్థమైందా మీకు? దాన్ని మన పెద్దవాళ్ళు, మీ పూర్వీకులు ఎలా చేశారో అలా చేయండి. వాళ్ళు ఎటువంటి చేదస్థానికి వెళ్ళలేదు. ఎటువంటి బలులు కూడా ఇవ్వలేదు. అలాంటి తప్పది. మనం తినని ఆహారం అమ్మవారికి ఎలా పెడతాం? ఉమ్, మనల్ని తినద్దు అని శాస్త్రం చెప్తోంది. ఎందుకని? ఈ సమయంలో మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటే, మీ జీవన శైలి ఎంత ఆరోగ్యకరంగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. దక్షిణాయన పుణ్యపథం అంతా ఇలాగే ఉంటుంది. ఇదే సమయంలో, ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఈ సమయంలోనే జగద్గురువులు, యతీంద్రులు వాళ్ళు చాతుర్మాస్య వ్రతాన్ని స్వీకరిస్తారు. వాళ్ళు ఉమ్, ఎక్కడికి వెళ్ళరు, ఆరోగ్యకరమైన ఆహారం తింటారు, శాకములు తింటారు, పేలాల పిండి తింటారు. ఉమ్. అర్థమైందా మీకు? ఇవన్నీ ఎందుకు అంటే మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి. అయితే ఆషాఢ మాసం గురించి ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే, ఆషాఢ మాసంలో కొత్త పనులు ఏవి తలపెట్టకూడదు అంటారు, పెళ్ళిళ్ళు చేయకూడదు అంటారు. అవును. దీనికి కారణం ఏమిటి? అంటే శూన్యమాసములు అని కొన్ని ఉన్నాయి మనకి. ఉమ్, భాద్రపద మాసం, ఆషాఢ మాసం, పుష్యమాసం, ఇలాంటి సంక్రమణల సమయం, కొన్ని సంక్రమణలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి సంక్రమణం ఏదైతే ఉందో అది మనకి కర్కాటక సంక్రమణం అవుతుంది. ఉమ్, ఆ సూర్యుడు ఆ రాశిలో ప్రవేశించేటప్పుడు ఉండేటువంటి సూర్య బలము భూమి మీద పడేటువంటి కొన్ని వ్యతిరేక పవనాల వలన మనం ఆ సమయంలో కొన్ని శుభకార్యములు చెయ్యరాదు అని కొంత శాస్త్రం మనకి. అందున మనం చంద్రుణ్ణి అనుసరించి, చాంద్రమానాన్ని అనుసరించి వెళతాం కాబట్టి ఈ సమయంలో ఆషాఢ మాసం కానీ, లేకపోతే భాద్రపద మాసం కానీ, లేకపోతే పుష్యమాసం కానీ, ఈ సమయాలలో మనం కొన్ని శూన్యమాసాలుగా పెట్టి వాటిని శుభకార్యములు చెయ్యరాదు. అక్కడ మనం శుభకార్యములు చెయ్యరాదు అని మాత్రమే చూస్తున్నాం, కానీ ఆ సమయంలో మీరు చేసేటువంటి సాధన విశేష ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి సాధనా ప్రాధాన్య మాసములు అని చెప్పబడుతుంది. అందుకని అమ్మవారిని ఎక్కువగా పూజిస్తుంటారు. అండ్ ఆషాఢ మాసంలో ఏమేమి చేయాలి? గుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులుగా చెప్పబడేటువంటి గుప్త నవరాత్రులు ఆషాఢ మాసం నుంచే ప్రారంభం. ఆ ఉపాసనా స్థితిలో అమ్మవారు రక్షిణి. కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకి ఎవరు అంటే వారాహీదేవి. అందుకని అలాంటి ఉత్కృష్టమైనటువంటి సాధనా రహస్యాలు, అక్కడ జరిగేటువంటి మకర సంక్రమణ, అదే కర్కాటక సంక్రమణం ద్వారా లభించేటువంటి ప్రతికూల వాతావరణము, వీటిని దృష్టిలో పెట్టుకుని ఆషాఢ మాసాన్ని శుభకార్యములకు దూరంగా పెట్టారు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఇవి కొంచెం సైంటిఫిక్గా కూడా ఆలోచిస్తే, ఈ సమయంలో పెళ్ళిళ్ళు జరిగాయి అనుకోండి, ఈ సమయంలో శుభకార్యాలు జరిగాయి అనుకోండి, తర్వాత వచ్చే సంవత్సరానికి పిల్లలు పుట్టే సమయానికి వాతావరణం ఎంత ప్రతికూలంగా ఉంటుంది, ఈ లెక్కలు కొన్ని ఉన్నాయి. అప్పుడు మళ్ళీ రైనీ సీజన్ లో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, అప్పుడు పుట్టకూడదు. ఇవన్నీ చాలా, అంటే ప్రతి దాని వెనకాల ఒక ఆలోచన ఉంది. అది సైన్స్ పనే, అది సైన్సా శాస్త్రమా కాసేపు పక్కన పెడదాం. దే థాట్ సంథింగ్ విచ్ హ్యాస్ ఎ వ్యాలిడ్ రీజన్. డెఫినెట్లీ వాళ్ళ ఆలోచనకి ఒక కారణం ఉంది. ఆ కారణాన్ని మనకు అందించారు వాళ్ళు. సో కాబట్టి ఆషాఢ మాసము ప్రాకృతికంగా జరిగేటువంటి కొన్ని మార్పుల వలన వాటిని శూన్యమాసాలుగా మనకు ప్రకటించారు. కాబట్టి శుభకార్యములు చెయ్యొద్దు అన్నప్పటికీ సాధనాపరమైనటువంటి రహస్యాల్ని మనకు అదే సమయంలో కూడా అందించారు. అదే శాకంబరి ఉత్సవం అమ్మవారికి, అదే గుప్త నవరాత్రులు. కొన్ని చోట్ల గుప్త నవరాత్రులు 9 రోజులు చేస్తారు, కొన్ని రోజులు 15 రోజులు చేస్తారు, కొన్ని రోజులు మాసం అంతా చేస్తారు. సో అయితే సామాన్యులు ఆషాఢ మాసంలో అమ్మవారిని ధ్యానించడం కానీ, అమ్మవారిని చేయడం శ్రేష్టం, చాలా శ్రేష్టం. చాద్యమాసం కదా అని ఇంట్లో కూర్చోక్కర్లా, అలా కాదు. ఇప్పుడు ఎంత అమ్మవారిని ఎక్కువ కొలుస్తారో అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఫ్యూచర్ లో. అయితే గోరింటాకు పెట్టుకోవాలి అంటారు ఆషాఢ మాసం. ఎందుకు? అంతే, మళ్ళీ చలవ చేస్తుంది చలవ చేస్తున్నారు. గోరింటాకులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు మీ గోళ్ళని పాడవనివ్వవు. ఓకే. ఇన్ఫెక్షన్స్, ఫంగస్ రాదు మీకు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కాలికి మెట్టెలు పెట్టుకున్నటువంటి స్త్రీ, ఓకే, కాళ్ళకి మెట్టెలు పెట్టుకోనటువంటి స్త్రీ, ఈ ఇద్దరిని జాగ్రత్తగా గమనించండి. ఎవరి కాళ్ళకి ఫంగస్ పడుతుంది? మెట్టెలు పెట్టుకొని స్త్రీ, బికాస్ సిల్వర్ యాడ్స్ హెల్త్. ఇది అంతే. నీళ్ళల్లో పనిచేస్తారు, వర్షాకాలం ఇవి. సో ఈ చేతికి పెట్టుకునే గోరింటాకు మనమేమో సౌభాగ్య సూచిక ఆడపిల్లలకి అని అంటాం. మగవాళ్ళు కూడా గోరింటాకు తప్పనిసరిగా పెట్టుకోవాలని శాస్త్రం చెప్తాం. అవును,
అప్పట్లో చాలా మంది పెట్టుకునేవాళ్ళు. పెళ్ళిళ్ళు ఎస్పెషల్లీ పెళ్లి కొడుకులు కూడా పెళ్లి కొడుకులు పెట్టుకునేవాళ్ళు. కాళ్ళకు పారాణి పెట్టుకునేవాళ్ళు. ఇవన్నీ దేనికి? ఆరోగ్యం కోసం. హ్మ్. ఉపవాసాలు చేస్తే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి ఆషాఢ మాసంలో? ఆ, అసలు ఉపవాసం అనేటువంటిది చెయ్యరాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు ఉపవాసం? ఉపవాసం కారణం లేకుండా ఉపవాసం చేయకూడదు. హ్మ్. అసలు ఒక గృహిణికి, స్త్రీకి ఉపవాస నియమమే లేదుగా అసలు. అవునా? ఆ, కానీ ఇప్పుడు మంచిదిగా ఆరోగ్యానికి ఉపవాసం. అందుకే మన వాళ్ళు పెట్టారు ఉపవాసం అనేది. ఇంట్లో పిల్లల్ని, హ్మ్. అటు మొగుడిని, ఏమండి ఇంట్లో అత్తగారిని, ఇటు మామగారిని, ఇంటి పనులు చేసుకుంటూ సాకుకుంటూ ఉపవాసం ఉండి సడన్గా కళ్ళు తిరిగి పడిపోతే అందులోని ఉపవాసాలు ఓన్లీ గృహిణులే ఉంటున్నారు. ఆడవాళ్ళే ఎక్కువగా ఉంటున్నారు. అసలు స్త్రీకి, ఇక్కడ ఆడ అనే పదం మనం వాడకూడదు. స్త్రీకి హ్మ్. ఉపవాస నియమము లేదు. హ్మ్. ఇంకా స్పష్టంగా చెప్తున్నాను. ప్రేక్షకులు మరి దాన్ని తప్పుగా తీసుకుంటారో లేకపోతే దాన్ని అర్థం చేసుకుంటారో, ఈ సమయంలో ఈనాటి కాలంలో ఇష్టం వచ్చినట్లు తలస్నానాలు చేస్తున్నారు. హ్మ్. స్త్రీకి బుధ శనివారాలు మాత్రమే తలస్నానం చేయాలనే నియమం కూడా ఉంది శాస్త్రం. ఓకే. ఎప్పుడు పడితే అప్పుడు తలస్నానం చేయకూడదు. నేను ఈరోజు పూజ చేసుకుంటున్నాను కదా అని పుచ్చుక్కుని తలస్నానం చేసేస్తున్నారు. చేయకూడదు. స్త్రీ శరీర నిర్మాణము చాలా విశిష్టముగా జరిగింది. సో బుధవారం శనివారాలు మాత్రమే తలస్నానం చేయాలి స్త్రీలు. స్త్రీలు. హ్మ్. నాకు ఈరోజు ఆదివారం సెలవు కదా, చేయకూడదు. చేయకూడదు. ఓకే. అది ఆ నియమం. ఫర్ దట్ మ్యాటర్, అభ్యంగన స్నానం మగవాడు కూడా ఆదివారం చేయకూడదు, శనివారం చేయాలి. చేయాలి. ఒక మగవాడు ప్రతినిత్యం తలస్నానం చేయాలి. ప్రతిరోజు చేయాలి. హ్మ్. స్త్రీ బుధ శనివారాలలో మాత్రమే చేయాలి. పుసుక్కున ఈరోజు పూజ చేసుకుంటాం తలస్నానం చేస్తారు, పండుగల చేయకూడదు. టైంలో కూడా పండుగ చేయకూడదు. రోజు. అంటే పండగ, ఇప్పుడు నరక చతుర్దశి, హ్మ్. ఇంకొక పండగ, అప్పుడు చేయండి. హ్మ్. మిగిలిన రోజుల్లో బుధ శనివారాలు మాత్రమే మాత్రమే తలస్నానం చేయాలి. హ్మ్. శరీర నిర్మాణ వ్యవస్థలో కొన్ని మీరు తట్టుకోలేనటువంటి కొన్ని ప్రాతిపదికలు ఉంటాయి. ఆడవాళ్ళు సున్నితంగా ఉంటారు. హ్మ్. కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తలస్నానాలు చేసేయకూడదు. అందులో దానికి ప్రమాణాలు ఉన్నాయి ఈ రోజుల్లో చెయ్యాలి అని. వాటిల్లో ముఖ్యమైనటువంటివి బుధ శనివారం. ఓకే. ఇంకా ఇప్పుడు ఎవరైనా కాలం చేశారు, లేకపోతే ఒక పండగ వచ్చింది, అవి వేరే ఎక్సెప్షన్స్ అవన్నీ కూడా. హ్మ్. సో ఎక్సెప్షన్స్ పక్కన పెడితే ఇది నియమం. ఓకే. వీటన్నిటిని అనుసరించి ఉపవాసాలు అక్కర్లేదు. ఎందుకని? మనం తింటున్నదే ఇప్పుడు మితాహారం కదా. అవును. ఉడకబెట్టిన ఆహారం తినండి, లేకపోతే కొంచెమే తినండి, ఇవన్నీ ఆల్రెడీ చెప్తున్నారుగా నియమాలు. కరెక్ట్. అందుకేగా బోనాలు. మరి ఆ నియమాలను ఆల్రెడీ పాటిస్తున్నప్పుడు మళ్ళీ ఉపవాసాలు ఎందుకు? హ్మ్. అర్థమైందా? ఉపవాసాలు స్త్రీకి పనికిరావు. ఫస్ట్ ఓకే. పాయింట్. వాళ్ళ శరీరము దానికి సహకరించదు. ఒకవేళ ఉపవాసం ఉండాలి అని అనుకుంటే ఏకభుక్తంగా, అంటే మధ్యాహ్నం కాస్త పలహారం చేసి రాత్రికి పలహారం చేసేటట్టుగా పెట్టుకోవాలి తప్ప కటిక ఉపవాసము స్త్రీకి పనికిరాదు. హ్మ్. కటిక ఉపవాసము మగవాడికి కూడా పనికిరాదు, గృహస్థికి. సో చాలా మంది వెక్కిరిస్తూ ఉంటారు. ఉపవాసం అంటారు, పండ్లు తింటుంటారు, పాలు తాగుతుంటారని ఒక కైండ్ ఆఫ్ వెక్కిరింపు ఉంది. ఉమ్. ఎందుకలాగా? See, శరీరం కలుధర్మ సాధనం. హ్మ్. ఈ శరీరము ధర్మాన్ని ఆచరించడానికి ఉంది. ఉపవాసం చేయడం వల్ల నా మనస్సు భగవంతుడి దగ్గరికి చేరుకోవాలి. ఉపవాసము అంటే అర్థం ఏమిటి? అంటే అర్థం ఏమిటి? సమీపము, దగ్గరగా. ఎవరికి దగ్గరగా? మా ఇంటి పక్క వాళ్ళకి, ఇంటి పక్క వాళ్ళకి కాదు, దేవుడికా? భగవంతుడికి. హ్మ్. అంటే ఈ సమయాన్ని నేను ఎక్కడ గడపాలి? భగవంతుడికి దగ్గరగా అనురక్తితో గడపాలి. హ్మ్. అమ్మా, ఇప్పుడు నేను ఉపవాసం ఉన్నాను, నా మనస్సు స్వామివారి మీద లగ్నం చేసి నేను అనుకున్నటువంటి నా ధర్మాన్ని నేను ఆచరించగలగాలి. కటిక ఉపవాసం చేశాను అనుకోండి, నాకు ఆ ఎనర్జీ వస్తుందా? ఆకలి మీద పోతుంది ధ్యానం. ధ్యానం అంతా ఎక్కడికి వెళ్తుంది? ఆకలి. పోని నువ్వు సమర్థుడివి, నీ ధ్యానం ఆకలి మీదకి వెళ్ళలేదు, భగవంతుడి దగ్గరికి వెళ్ళింది, ఒప్పుకుంటాను. కానీ నీలో ఉన్నటువంటి నిస్సత్తువ నిన్ను ఆ ధర్మ కార్యక్రమం మీద నీ మనస్సు లగ్నమయ్యేలా చేస్తుందా? చెయ్యదు. చేయదు. అప్పుడు ఇంకా ధర్మకార్యం ఆచరించి ప్రయోజనం ఏముంది? హ్మ్. అందుకని శరీరం నిలబెట్టుకునేటందుకు ఎంత ఆహారము కావాలో అంత తేలికపాటి ఆహారము, అతి సులువుగా జీర్ణమయ్యేటువంటి ఆహారము, అది మాత్రం తీసుకోమని చెప్తాం. హ్మ్. కటిక ఉపవాసము చెయ్యరాదు. ఓకే. ఇంకొకటి, ఏకాదశి నాడు ఉపవాసం అనేటువంటి ప్రాతిపదిక మనకి పెద్దవాళ్ళు ఎప్పుడో ఇచ్చారు మనకి. అవును. ఎందుకు ఇచ్చారు? ఐ థింక్ ఇంతకన్నా పెద్ద సైన్స్ ప్రపంచంలో ఇంకెక్కడా లేదు అసలు.
ఏకాదశి రోజు ఉపవాసం. ఉపవాసం చేయడం సైంటిఫిక్ రీజన్. జపాన్ సైంటిస్టులు దాన్ని కనుక్కొని ఇప్పుడు వాళ్ళు ఆచరిస్తున్నారు. మీరు కావాలంటే గూగుల్ చేసుకోండి. జపనీస్ లైఫ్ స్టైలే ఆ! చాలా మన నుంచి తెలుసుకున్నటువంటి సత్యం అది. సత్యం. ఏకాదశి 2 సార్లు వస్తుంది ఒక మాసంలో. హ్మ్. శుద్ధ ఏకాదశి, కృష్ణపక్ష ఏకాదశి. మన శరీరంలో 30 వంతు నీళ్లు. హ్మ్. మన భూమండలం మీద 30 వంతు నీళ్లు. పౌర్ణమికి ఏకాదశికి అంటే పూర్ణిమకి ఏకాదశికి చంద్ర ప్రభావంతోటి సముద్రంలో, నదులలో ప్రభావం ఉంటుంది. ఆటుపోట్లు పెరుగుతాయి, ఆటుపోట్లు తగ్గుతాయి. అదే ప్రభావం మన జీర్ణ వ్యవస్థ మీద కూడా ఉంటుంది. ఎందుకంటే నీటి ఆధారితమైనటువంటిది కదా శరీరం. హ్మ్. ఆ ప్రభావము మిమ్మల్ని బాధించకుండా ఏకాదశి నుంచి మీ ఆహారాన్ని నెమ్మదిగా తగ్గించుకుంటూ పౌర్ణమి నాటికి మిమ్మల్ని తక్కువగా చేసి ఆ తర్వాత మళ్ళీ తదియ చవితి వరకు లఘు ఆహారంతో మీరు ఉంటూ తర్వాత మళ్ళీ పూర్ణాహారంలోకి వెళుతూ మీ శరీర వ్యవస్థని జీర్ణ వ్యవస్థని కాపాడుకునే మహత్తరమైనటువంటి సైన్స్ ఏకాదశి ఉపవాసం. ఎంత సైంటిఫిక్ రీజన్ అందులో ఉంది ఉపవాసం ఏకాదశిలో చేయడానికి. ఈ ఏకాదశి ఉపవాసం ఆల్రెడీ చేస్తున్నారు. హ్మ్. ఏకాదశి నుంచి మళ్ళీ వచ్చేటువంటి తదియ వరకు మీరు ఎలాగో మితాహారం తీసుకుంటారు. మళ్ళీ ఉపవాసాలు ఎందుకు? ఉపవాసం అవసరం. అవసరం. చక్కగా ఆరోగ్యకరమైన ఆహారం తినండి. ఆషాఢ మాసం నుంచి వచ్చేటువంటి దక్షిణాయన పుణ్యకాలాన్ని ఆరోగ్యవంతంగా గడపండి. చక్కటి అందరికీ ఉపయోగపడేటువంటి తేలికపాటి ఆహారాన్ని తీసుకోండి. ఇది మన పూర్వీకులు మనకు అందించినటువంటి మహత్తర ఆరోగ్య రహస్యం. సో చివరిగా ఆషాఢ మాసం గురించి, బోనాల గురించి ఇప్పుడున్న యంగ్స్టర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? మనకి తెలియందంతా లేదు అని అనుకోవడం, మన పెద్దవాళ్ళు చెప్పిందంతా చాదస్తము అని కొట్టిపారేయకుండా అందులో ఉన్నటువంటి సూక్ష్మాన్ని గ్రహించి మీరు ఆ ఆచరణను మీరు ఆచరించటం వలన రేపొద్దున్న భవిష్యత్తులో మీరు ఒక ఆరోగ్యకరమైనటువంటి జనరేషన్కి మీరు కారణమవుతారు. డెఫినెట్లీ సూపర్. ఈ రోజున మన ఆహారము పిజ్జా, బర్గర్, కూల్ డ్రింక్స్ వీటితోటి మీరు మీలో ఉండేటువంటి చైతన్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. ప్లీజ్ అండర్స్టాండ్. మీరు తాగుతున్న ఒక కూల్ డ్రింక్ తాగండి, నెలకోటి తాగండి, తప్పే ఉంది, తప్పేం లేదు. ఆ ఒక్క కూల్ డ్రింక్ మీలో ఉన్నటువంటి జీవ వ్యవస్థని నాశనం చేసేస్తుంది. అది లైఫ్ స్పాన్ తగ్గించేస్తుంది ఒక కూల్ డ్రింక్. డెఫినెట్లీ. మీరు తింటున్నటువంటి ఆహారం ఏదైతే ఉందో, ఏది పిజ్జా, బర్గర్లు అనేవి అమెరికా వాళ్ళు తింటున్నారు కాబట్టి గొప్ప ఆహారం అనుకుంటున్నారు మీరు. కానీ అది వాళ్ళ లైఫ్ స్టైల్కి మాత్రమే పనిచేసే ఆహారం. అది అక్కడి వాతావరణానికి, ఇక్కడ వాతావరణానికి అవి పడవు. వాటి వలన మీకు ఎనర్జీ రాదు. అలాంటి అనారోగ్యకరమైనటువంటి జీవన విధానాన్ని విడిచిపెట్టి పెద్దవాళ్ళు చెప్పింది చాదస్తం అని కొట్టిపారేయకుండా మీరు కనుక ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవిస్తే మీ తర్వాతి తరం అద్భుతమైనటువంటి ఆరోగ్యంతో ఒక శక్తివంతమైనటువంటి ఒక తరానికి మీరు కారణం అవ్వచ్చు. ఓకే, డెఫినెట్లీ మంచి సందేశం ఇచ్చారు. సో పెద్దవాళ్ళు చెప్పింది ఇది నేను చదవలేదు కాబట్టి అది నేను లేదనుకుంటే ఎట్లా? ఎలాగా? అర్థమైందా? అందుకని పెద్దవాళ్ళు చెప్పింది మన మంచి కోసమే చెప్పారు. అందుకే ఒక అద్భుతమైన సామెత ఉంది, పెద్దల మాట చెద్దన్నం మూట. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు.